చాలా ఇంకా ఇయ్యాల హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్క్రాలింగ్ విత్ జనని. అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తుంటే నా పేరు జనని అండ్ నేను యూఎస్లో ఉంటున్నాను. ఇంకా నా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చూడండి. నచ్చితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే ఈ వీడియోకి ఇంట్రొడక్షన్ షూట్ చేయడం మర్చిపోయాను, సో ఇలా వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వచ్చిందనమాట. సో అత్తయ్య అయితే ఇంకా కొన్ని రోజుల్లో ఇండియాకి వెళ్ళిపోతున్నారు కాబట్టి ఇంతవరకు ఎప్పుడు ట్రై చేయండి, ఏదైనా ట్రై చేయాలనిపించింది. సో మేమైతే ఈరోజు పాటరీ ట్రై చేయడానికి వెళ్తున్నాం అనమాట. మంచి ఫన్గా, ఫ్రస్ట్రేటింగ్గా, అన్ని మిక్స్డ్ ఎమోషన్స్ ఉండింది. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అత్తయ్య వీడియోకి హాయ్ చెప్పండి. హాయ్. మీరు ఎప్పుడన్నా ట్రై చేసినారు అత్తయ్య పాటరీ? ఎప్పుడు చిన్నప్పుడు కూడా కుండలు అట్లా ఎప్పుడు చూసుంటారేమో కానీ చేయలేదేమో కదా. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ నాకు కూడా. నేను ఎప్పుడు చేయలే, అసలు వస్తుందో రాదో కూడా డౌట్ నాకైతే. నువ్వు ట్రై చేసినావా నాన్న? అంత ఆర్ట్స్ మనకు లేదా? ఇప్పుడు చెప్పు. క్లేతో నేను కూడా ఆడుకున్నా కానీ దాంతో నేను కుండలు చేసి, బట్ అట్లా తిరుగుతా అని పాటరీ చేయడం అవన్నీ అసలు ఎప్పుడు చేయలేదు. నేను చూసి అనుకునే అది ఎలా చేస్తారు ఇది అని. ఇట్లా అంటే ఇలా వచ్చేస్తుంది అసలు అంత ఈజీగా. అదే చూసేదానికి అలా అనిపిస్తుంది. ఒక చక్రం లాగుంటే తిప్పి ఒక కర్ర పెట్టి దాని మధ్యలో తిప్పి చేసేవాళ్ళు మా చిన్నప్పుడు. అయితే మిషన్స్ వచ్చాయి. అప్పుడు మొత్తం హ్యాండ్ తోనే చేసేవాళ్ళు, తిప్పేది కూడా. ఇప్పుడు తిరిగేదన్నా మిషన్ తిప్పుతుంది. ఈ ప్లేస్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను. మేమైతే ట్రైడ్ క్లాస్ చూస్ చేసుకున్నాము, ఒక 1.5 hour క్లాస్ అండ్ స్మాల్ గ్రూప్ అనమాట. సో బాగుంటుంది అనిపించింది. షీ వాజ్ అవర్ ఇన్స్ట్రక్టర్. సో ఎంత పేషెన్స్తో చాలా బాగా నేర్పించింది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్స్ నేర్పిస్తూ ఉన్నారు, ఎలా స్టార్ట్ చేయాలి, అసలు ఎలా పెట్టుకోవాలి హ్యాండ్స్. సో నాలాగా పాటరీ గురించి అస్సలు ఐడియా లేని వాళ్ళు కూడా ట్రై చేయొచ్చు. ఆమె అయితే అసలు ఎంత ఈజీగా చేసిందో అండ్ చూడ్డానికి కూడా అది చాలా ఈజీ అన్నట్టు చూపించింది. బట్ ఇట్ వాజ్ నాట్, అట్లీస్ట్ ఫర్ మీ చాలా కష్టం అనిపించింది. మాకు మా ఫస్ట్ పీస్ అయితే ఇచ్చేసారనమాట. ఇప్పుడు కూడా పక్కనే ఉండి షీ వాజ్ హెల్పింగ్ ఎవ్రీబడి అండ్ గైడెన్స్ ఇస్తూ ఉన్నారు. చాలా ఇంకా ఇయ్యాల. వీల్ స్పిన్ చేయమని చెప్పిన తర్వాత కూడా షీ కేమ్ టు ఎవ్రీబడి అండ్ చెక్డ్ అనమాట. స్పీడ్ ఎలా ఉంది, కరెక్ట్గా ఉందా అంతా చూసుకుంటూ ఉన్నారు. Remember, we can always go deeper. We can't add more clay back in. So if you feel like maybe you're too shallow, you want to. There's not clay there. So whenever you are opening the mouth of the piece, go from a little bit above where you go. స్టార్టింగ్ బాగానే ఉంటుంది, ఆ తర్వాతే అసలు ఏం చేస్తున్నానో, ఎలా పోతుందో ఏం అర్థం కావట్లేదు. నేను చేసిన మెస్ అంతా చూసేయండి వీడియోలో. What are you doing?
I removed it in మధ్యలో లాగేస్తున్నాను నేను బయటకి. సో ఇప్పుడు I don't know how to get it back. Why then? Are you breaking a plate? No, I'm not. I removed it because water was less for me, and then I went back, and now I don't know how to get it back. No, you're doing okay. It's a little off center, which is why it's doing it. Okay. Do you mind if I? Sure. Okay. Yeah. So I'm just gonna kind of I'm like, how to get it back? bring it in a little. And the other thing, I'm gonna kind of just pull this out so we have like an even bottom. And that way it'll give you a little more play to work with on the side. There we go. ఇట్లా పెట్టి లాగొచ్చా? What are you making? Like, are you making cup or bowl? Huh? Yeah, 2-3 fingers petti. Yeah, you can do that. Yeah. Kind of a little off center. I'm missing something. నువ్వు ఆల్రెడీ బైట్ చేసేసినావు దాన్ని. అది చేయాలంటే మళ్ళీ పుష్ చేయాలా, పైకి పుష్ అంతే. ఇంకా నీకు పైకి రావాలంటే దానికి టెక్నిక్ నాకు తెలియదు, పైకి లాగాలి. పైన దానికన్నా మధ్యలో అది కొంచెం పుష్ చేసినావు అనుకో, అప్పుడు వచ్చి ఉంటుంది. నువ్వు మొత్తం పైన కింద మొత్తం పుష్ చేసినావు, సో ఇంకా అది రాదు. ఆర్ యూ హ్యావ్ టు పుష్ ఇట్ మొత్తం ఇట్లా పెట్టి ఇంకా కిందికి తీసి మళ్ళీ లోపలి మళ్ళీ బయటికి తొయ్యాలి. వాళ్ళు అడిగితే చెప్తారు. Just a little bit bent on the top, like this. Like outward? Yeah. Okay. A little bit. So really, we probably want to wait to do any shaping until the end. Okay. But the way you would do that is kind of just sort of just. For this step, we want our hands to be very, very wet, and we want we want to be moving at a consistent speed. Remember, we want to keep our elbows in, and we want to be working in that like bottom right hand corner, kind of the 4 o'clock spot on your wheel. It's okay. So I think what happened was you just kind of pinched your fingers together. Yeah. It slipped off. Yeah, it happened. It's okay. సో దిస్ ఇస్ ద ఫస్ట్ మెస్ దట్ ఐ మేడ్ అనమాట. అసలు హ్యాండ్స్ స్లిప్ అయిపోతూనే ఉందన్నమాట. అందుకనేసే ఆఫ్ సెంటర్ అయిపోయింది అండ్ షేప్ ఆఫ్ అయిపోయింది. అసలు ఏం చేయాలో కూడా అర్థం కాలేదు నాకు. అందుకే వాబ్లీగా ఉంది. బట్ స్టిల్ షీ వాజ్ ఏబుల్ టు ఫిక్స్ ఇట్ సమ్ హౌ. బాగుందంటే మేబీ నాది ఇంకేం చేయలేమంటది, పాడు చేస్తున్నాను. ఇట్ ఈస్ ఫస్ట్ పీస్ ఇస్ జస్ట్ ప్రాక్టీస్. ఎప్పుడు కానీ మళ్ళీ ఇంకొక పీస్ వస్తుంది. అలాగే చేయొచ్చు కదా, అందరూ బాగా చేస్తున్నారు. నువ్వు ఎందుకు కష్టపడుతున్నావు? యూ అండర్స్టాండ్. పర్వాలేదు, ఆర్ట్ పీస్ అంతే అది. I can turn it there. Either, I mean, you got a lot of play tomorrow. You can pull out more with it. Okay. Mine was like this. Yeah. Yeah, it's pretty wide. Yeah. I mean, if you want to make a wide bowl, absolutely you can do that. This way is just a little bit narrower. ఐ థింక్ అది సరిపోతుంది మమ్మీ. ఇంక దానిపైన చేస్తే అది తిన్ అయిపోతుంది బై ద వాల్స్. సరిపోయింది. దట్ ఇస్ గ్రేట్ గ్లాస్. అంతే, అయిపోయింది. మంచి గ్లాస్ అది. బయట చెయ్యి పెడితే బాగుంటుంది. నువ్వు ఒకే చేత్తో చేయాలని ట్రై చేస్తున్నావు. నువ్వు అంత ఎక్స్పర్టీస్ లేదు మనకి ఇంకా. యాక్చువల్లీ ఇట్ వాస్ ఫన్. నాకైతే బాగా వస్తూ ఉన్నింది అనిపించింది. కానీ నాకు ఎందుకో తెలియట్లేదు, మై హ్యాండ్స్ ఆర్ స్లిప్పింగ్ ఆఫ్ ఆర్ అది ఎలానో మిస్ అయిపోతా ఉంది. ఏదో ఒక చిన్న ట్రిక్ ఉంది అక్కడ విచ్ ఐఎమ్ మిస్సింగ్ అనిపించింది. అండ్ చాలా ఫ్రస్ట్రేషన్ స్టార్ట్ అయిందనమాట ఈ ప్లేస్లో. అసలు ఎందుకు రావట్లేదు అని చెప్పేసి. ఇన్సైడ్ కూడా వైట్ చేసుకో, కింద కింద నుంచి అట్లా ఆపేయచ్చు. నువ్వు ఇంకా నువ్వు ఆపేయచ్చు. ఆపేసి దట్ ఇస్ అనదర్ పీస్. ఐ థింక్ తిన్ అయిపోతున్నాయి. దట్స్ వాట్ I have been saying that. Yeah, she likes it. Yeah, she likes it. You want to move on to your next?
అత్తయ్యది చాలా బాగా వచ్చిందని చెప్పారనమాట అక్కడ ఇన్స్ట్రక్టర్ కూడా. సో ఆ షేప్ అసలు అబ్స్ట్రాక్ట్ షేప్స్ లాగా వచ్చింది, చాలా బాగా అనిపించింది, మోడర్న్ డిజైన్ లాగా యాక్చువల్గా అత్తయ్యది. సో షీ వాజ్ డూయింగ్ ఇట్ రియల్లీ గుడ్. ఈసారి ఏం చేస్తున్నావు మమ్మీ? ప్లేట్ లాగా ఏమన్నా చేయి, వేస్ట్ లాగా చేయి, అదే వేస్ట్ లాగా చేయి, అంతే సైజ్ ఉండేటట్టు. సో చెయ్యి పెట్టి లోపల వేలు పెట్టి లోపల నుంచి తోస్తున్నావు అంటే బయటకు వచ్చేస్తాను. ఆ చెయ్యి కింద పెట్టుకో, ఎక్కడైతే బెండ్ రావాలో దాని కింద పెట్టుకో. వేస్ పెద్దది అయిపోతుంది, వేస్ కొండ అయిపోతా ఉంది. పర్ఫెక్ట్గా ఉండాల్సిన అవసరం లేదు, డిఫర్మేషన్స్ అంటే ఇంకా బాగుంటుంది. చాలా మమ్మీ అయిపోయింది ఇది, దాన్ని వెరీ నైస్. ద బిగ్గెస్ట్ మెస్ నేను చేసిందంటే ఇదే. అసలు స్పిన్నింగ్ వీల్నే పైకి లేపేశాను అనమాట. ఈ వీడియో ఎడిట్ చేస్తున్నప్పుడు కూడా అనుకున్నాను ఎంత మెస్సియెస్ట్ స్టూడెంట్ ఆఫ్ ద క్లాస్ అని చెప్పేసి. బట్ యు నో ఇట్స్ ఓకే టు మేక్ మిస్టేక్స్ అండ్ యూ లెర్న్ ఫ్రమ్ దెమ్. అందరూ ఈజీగా చేసుకుంటూ వెళ్ళిపోయారు, కానీ నేను అనుకున్నాను పర్ఫెక్ట్ స్టూడెంట్ మెటీరియల్ ఆఫ్ దిస్ క్లాస్ అంటే నేనేనేమో, బికాస్ అన్ని కైండ్స్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ చేశాను. అంటే దాంతో పాటు ప్లేట్ని కూడా పైకి లేపుతాను. ఇప్పుడే అనుకున్నా వచ్చింది. ఇప్పుడు పైన క్లే తక్కువ ఉండాలంటే కింద పుష్ చేయాలి. అదే ఆలోచించు, ఎక్కడ క్లే తక్కువ ఉండాలి, ఎక్కడ క్లే ఎక్కువ ఉండాలి. ఓకే ఓకే. అండ్ నా ఫైనల్ పీస్ అయితే ఇట్ బ్రోక్ అనమాట. నేను ఇంకేం చేయలేను దాంతో. ఐ వాజ్ సో డిసప్పాయింటెడ్ అండ్ ఫ్రస్ట్రేటెడ్. ఏమో తెలీదు, కొన్ని డేస్ నాకు చాలా మూడీగా ఉంటుందన్నమాట. ఇట్ వాజ్ వన్ సచ్ డే. ఎప్పుడు లైట్గానే తీసుకుంటా, బట్ అలా అనిపించింది ఆ రోజు. అండ్ ఈ వీడియో లాస్ట్లో కూడా నేను చెప్తాను అస్సలు ట్రై చేయను అని చెప్పేసి, బట్ డెఫినెట్లీ ఐ విల్ ట్రై. నాకైతే చాలా ఫన్గా అనిపించింది అండ్ ఐ లెర్న్డ్ సో మచ్ దట్ డే అనిపించింది. సో ఐఎమ్ డెఫినెట్లీ గోయింగ్ టు ట్రై అగైన్ సమ్ టైమ్ సూన్. So, ticketing is how we get your pieces back to you. For each piece that you want to keep today, you're going to need to fill out one ticket. అసలు మైండ్లో ఒకటి అనుకొని స్టార్ట్ చేస్తాం, కానీ అది ఎట్లా పడితే అట్లా మారిపోతా ఉందన్నమాట. నాకైతే అస్సలు నచ్చలేదు. ఇంకోసారి ట్రై చేస్తానో లేదో కూడా నాకు డౌట్. అండ్ ఈ ప్లేస్ అయితే ఆస్టిన్ డౌన్ టౌన్లో ఉంది, కెఫే మోనే అని చెప్పేసి. ఇట్ వాజ్ రియలీ గుడ్ అండ్ చాలా స్వీట్ అండ్ వెల్కమింగ్ ఉన్నారు, పేషెన్స్తో బాగా నేర్పించారు. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఫర్ సమ్ ఫన్ యాక్టివిటీ అండ్ టు ట్రై సంథింగ్ న్యూ, దెన్ డెఫినెట్లీ గో అండ్ చెక్ ఇట్ అవుట్. హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. నచ్చితే మాత్రం ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ అంటిల్ నెక్స్ట్ టైం, టేక్ కేర్ యూ ఆల్. బాయ్.